తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. రేపు ఎల్లుండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు జరగనుంది. సమ్మిట్ కు దేశ విదేశాల ప్రముఖులు హాజరు కానున్నారు. హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధులు, అతిథులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఓవర్ టు యు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తుంది. సో అందుకు సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సోమవారం డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకి గ్లోబల్ సమ్మిట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. సో అందులో భాగంగా తెలంగాణ భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరించుకొని ఆ లక్ష్యాలే టార్గెట్గా రీచ్ కావడానికి అవసరమైనటువంటి ప్రయాణాన్ని ఈ సమ్మిట్ వేదికగానే ప్రారంభించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదిక నుంచే సమ్మిట్ని ప్రారంభించబోతా ఉన్నారు. మొత్తంగా ఈ సమ్మిట్లో దాదాపుగా 3000 మంది కూర్చునే విధంగా ఈ ప్రధాన వేదికను ఇక్కడ సిద్ధం చేశారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా ముగియడానికి వచ్చాయి. సో మరికొద్ది గంటల్లోనే ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. కందుకూరు మండలంలోని భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నటువంటి ప్రాంగణంలో దాదాపుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమ్మిట్కి దాదాపుగా దేశ విదేశాలకు సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులంతా కూడా దీనికి రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయము, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమము, స్టార్టప్ వంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చల్ని నిర్వహించబోతా ఉన్నారు ఈ సమ్మిట్ వేదికగా. సో మొత్తానికి 8వ తేదీన మధ్యాహ్నం ప్రారంభమై ప్లీనరీలు వెంటనే వివిధ సబ్జెక్టుల మీద ప్రారంభమవుతాయి. ఇక పేరిణి నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరిస్తారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా రోడ్డు మ్యాప్ని సిద్ధం చేసుకొని సో ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడి నుంచే ప్రారంభించబోతా ఉంది. సో 9వ తేదీన ఆ రోడ్డు మ్యాప్కు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఆవిష్కరిస్తారు. ఇక అదేవిధంగా ఈ సమ్మిట్లో దేశ విదేశాల నుంచి దిగ్గజ విజనరీలు, టెక్ దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, దాదాపుగా ఇలా 3000 మంది ప్రముఖులు దీనికి హాజరు కానున్నారు. వారందరికీ ఆహ్వానాలు పంపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వాన లేఖల్ని పంపించారు. ముఖ్యమంత్రి ఇక అదేవిధంగా స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా ఆహ్వానాలు పంపించారు. వారే కాకుండా ప్రపంచ దిగ్గజ నేతల్ని, నాయకుల్ని, పారిశ్రామికవేత్తల్ని కూడా ఆహ్వానించారు. అందులో ముఖ్యంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ని ఆహ్వానించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ని ఆహ్వానించారు. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను, యుఏఈ రాయల్ ఫ్యామిలీ ప్రతినిధులందరినీ కూడా ఈ సమావేశానికి, ఈ సమ్మిట్కి ఆహ్వానించారు. సో ఇప్పటికే వారందరూ కూడా ఈ సమావేశానికి రావడం కోసము సమ్మతి తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. వారందరూ కూడా దీనికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 2 రోజులకు సంబంధించినటువంటి ఈ సమ్మిట్లో చివరి రోజున అంటే డిసెంబర్ 13వ తేదీన ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్కు రాబోతా ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంతో ఆయన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ని ఆడబోతా ఉన్నారు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్లో
ఆ క్రీడా రంగ ప్రముఖులు పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారాంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడాకారులంతా కూడా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఈ క్వెస్ట్ని సమ్మిట్లో నిర్వహిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా సినీ ప్రముఖులు కూడా దీనికి హాజరు కాబోతా ఉన్నారు. సాఫ్ట్ పవర్ ఎంటర్టైన్మెంట్ చర్చను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ఎస్ఎస్ రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గునీత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సినీ రంగ ప్రముఖులంతా కూడా దీనికి హాజరు కాబోతా ఉన్నారు. సో మొత్తానికి ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. సో టీజీఐఐసి చైర్మన్ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎవరెవరు రాబోతా ఉన్నారు, ఇక్కడ ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి, ఈ కార్యక్రమం ద్వారా మీ ప్రభుత్వం ఏ మెసేజ్ ఇవ్వబోతా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? మరి ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు గారి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో, ఒక విజన్తో 2047 విజన్ ఏంటంటే ఇదే. ఆర్థికంగా ఎదగాలి, అందరికీ న్యాయం జరగాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి కలగాలి. మొత్తం ప్రపంచం కూడా ఇప్పుడు చూడబోతుంది గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటి, ఏం అవ్వబోతుంది అనేది. రాబోయే విజన్లో మనమందరం కూడా హ్యాపీగా ఉండబోతున్నాం. మనకు అన్ని ఇప్పుడు చైనా చూసో జపాన్ చూసో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటి జపాన్లో ఎన్నో మన దగ్గర వెలువబోతున్నాయి అనేది నేను తెలియజేస్తున్నాను. ఓకే, ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఆ దిశగా భవిష్యత్ ప్రణాళికల్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతుంది అనేటువంటి మాటని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. వీడియో ప్రశాంత్ నరసింహరావు, ఏమైనా ఆంధ్రజ్యోతి సమ్మిట్ నుంచి.